మీరు గోకర్ణంలో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి, అది తీర్థమే. గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వేశారనుకోండి, అది శివలింగమే. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గోకర్ణ క్షేత్రం అంతా శివలింగములే, గోకర్ణ క్షేత్రం అంతా తీర్థములే. అందుకే కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది. అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ, గోకర్ణంలో ఉండడం కానీ, గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు. స్కాంద పురాణంలో గోకర్ణ క్షేత్ర మహాత్మ్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణ క్షేత్రం గురించి. నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబాయ్ మనం ఉచ్చరించద్దనిపిస్తుంది. అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ, చేసి అంధురాలైపోయింది, కుష్ఠవ్యాధి వచ్చేసింది, తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. కళ్ళు లేవు, ఎవరన్నా ఏదైనా తినేది వేస్తారేమో అని ఒక శివరాత్రి నాడు అక్కడ కూర్చుంది. అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, నీ జీవితంలో ఎప్పుడైనా 4 ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు. 4 ఒక్కసారి దొరకాలి. 1 నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు. 2 నీవు మారేడు దళములను చేత్తో పుచ్చుకోవాలి.